తెలంగాణకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. విభజన హామీలలో మరో హామీని కేంద్రం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవరాలింగ్ వర్క్షాప్ ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా అప్గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి కృషి వల్ల రైల్వే తయారీ యూనిట్ వచ్చిందని అన్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్య. మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మనకి రీసెంట్గా వచ్చిన ఒక నోటిఫికేషన్. సో ఖచ్చితంగా మా వరంగల్ని రెండో రాజధానిగా మనము త్వరలో చూడబోతున్నామని మీ అందరికి తెలియజేయడానికి నేను వరంగల్ ఎంపీగా చాలా సంతోషం తెలియజేసుకున్నాను. వ్యాగన్ ఫ్యాక్టరీగా శాంక్షన్ చేశారు. తర్వాత రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు. ఇందులో మనకు సంబంధించి ఈఎంయూ కోచెస్ అన్ని కూడా మన వందే భారత్కి సంబంధించి ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి శాంక్షన్ వచ్చింది మనకి. అసలు వరంగల్ అంతా కూడా రూపురేఖలు త్వరలో మారబోతున్నాయి. అటు ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎయిర్వేస్ అంటే ఇప్పుడు మామ్నూర్ ఎయిర్పోర్ట్ కూడా ఒక 2 సంవత్సరాలలో మొన్న చెప్పిన విధంగా కంప్లీట్ అవ్వబోతుంది. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా మేము జిఎం గారిని అడిగినా కానీ మాకు వచ్చే 2025 ఆగస్ట్ కల్లా ఇది కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇది కేవలము రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాల ఫలితమే, ఢిల్లీ పర్యటన ఫలితమే అని మీ అందరికీ తెలియజేయడానికి మేమందరం వచ్చినాం.